మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు కలుగునుగాక. ప్రతి ఉదయం నీతో నా నిబంధన స్థిరపరచుదనని దైవ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలను మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరి ఒకసారి ఉదయకాల శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని నూతనంగా ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యం సామెతల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో ఇలాగు రాయబడి ఉంది, నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఉదయకాల సమయంలో దేవుడు మనకి అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానము. దేవుని పిల్లలారా, మన కుటుంబంలో సమృద్ధి అనేటువంటిది కావాలంటే పై వచనములు అంటాడు, నీ ప్రథమ ఫలమును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుమని చెప్పి సామెతల గ్రంథకర్త తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికిచ్చి ఆయనను గణపరిచినప్పుడు దేవుడు మన కుటుంబంలో, మన ఇంటిలో, మన గానుగలో మనకు కావలసినటువంటి అన్నిటిని కూడా ఆయన సమృద్ధిగా ఇచ్చేటువంటి దేవుడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. దేవుని పిల్లలారా, సారేపతి అనేటువంటి ఊరిలో ఒక విధవరాలు మనకు కనబడుతూ ఉంది. ఆ సారేపతి ఊరిలో ఆ విధవరాలకి ఒక్కడే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా కరువుతో ఉన్నప్పుడు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కరువుతో ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రాంతాన్ని చూశాడు, ఆ విధవరాలి కుటుంబాన్ని చూశాడు, ఆమె యొక్క భక్తిని దేవుడు చూశాడు. ముందుగానే దేవుడు తన సేవకుడైనటువంటి ఏలియాను అక్కడ పంపించడానికి సారేపతు అనబడినటువంటి ఆ ఊరిలో ఉన్న ఆ విధవరాలితో దేవుడు మాట్లాడాడు. ఏమనంటే, ఇదిగో నా సేవకుడు వస్తున్నాడు, నీవు అతనిని పోషించాలి అని చెప్పి ఆ దేవుడు ముందుగానే అతనికి తెలియచేశాడు. ఏలియాతో చెప్పాడు, ఇదిగో ఇక్కడ కరువు భారంగా ఉంది కాబట్టి నేను సారేపతులో ఉన్నటువంటి ఒక విధవరాలికి ఆజ్ఞ ఇచ్చాను, నీవు అక్కడికి మాత్రమే వెళ్ళని చెప్పి దేవుడు ఏలియాకు ప్రవక్తకు తెలియచేసినప్పుడు, ఎప్పుడైతే దేవుడు ఏలియాకు తెలియచేశాడో ఏలియా ఆ యొక్క సారేపతులో ఉన్నటువంటి ఆ విధవరాలికి ఇంటికి వెళ్ళినప్పుడు, దేవుని పిల్లలారా, ఆమె పొల్లలు ఏరుకుంటూ ఉంది. ఇప్పుడైతే ఆమె కట్టెలు ఏరుకుంటూ ఉందో ఆమెతో అన్నాడు, అమ్మ కొంచెం మంచినీళ్ళు తీసుకురా అన్నాడు. సరే కదా అని వెళ్తున్నప్పుడు మరలా అన్నాడు, అమ్మ అదే చేత్తో ఒక అప్పము చేసుకొని రమ్మన్నాడు. అప్పము చేసుకొని రమ్మంటే వెంటనే ఆమె ఆగి వెనక్కి తిరిగి, అయ్యా నా ఇంటిలో ఇక్కడ కరువు భారంగా ఉంది కాబట్టి ఇప్పటి వరకు కూడా నా కుటుంబంలో సమృద్ధిగా ఉంది, కానీ ఈ కరువు వల్ల నా ఇంటిలో కొంచెం పిండి మాత్రమే ఉంది, కొంచెము నూనె మాత్రమే మిగిలి ఉంది. ఈ దినమున నేను నా కుమారుడు అప్పం చేసుకొని ఆ కొంచెం పిండితో తిని తర్వాత మేము ఇంకా చనిపోదాం అనుకుంటున్నామంటే దైవజనుడు అన్న మాట ఏంటంటే, మొదట నాకు అప్పం వేసుకొని తర్వాత నీవు నీ కుమారుడు కూడా అప్పములు చేసుకొని తినమన్నాడు. ఎప్పుడైతే అలా చెప్పాడో వెంటనే ఆమె వెళ్ళి అప్పము చేసుకొచ్చి దైవజనుడికి మొదట ఇచ్చినప్పుడు ఆమె కుమారుడు కూడా అప్పములు చేసుకొని తిన్నారు. అంతేకాదు తన కుటుంబస్తులందరూ ఆమె ఇంటికి వచ్చి కరువు దినములన్నీ కూడా దేవుడు వారిని ఎంతగా పోషించాడో మనం చూస్తూ ఉంటాం. దేవుని పిల్లలారా, కష్ట దినములలో మనము దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుణ్ణి మనం అడిగినప్పుడు మనకు దేవుడు సహాయం చేయాలంటే మొదట నీ రాబడి అంతటిలో దేవునికి ప్రథమ ఫలం ఇచ్చి ఆయన నీవు గణపరచాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. అంతేకాదు నీ ఆస్తిలో భాగం ఇచ్చి ఆయనను గణపరచాలని చెప్పి దేవుని వాక్యం తెలియచేస్తుంది. దేవుని పిల్లలారా, సారేపతు ఊరిలో అనేక మంది ఉన్నారు, కానీ ఆ విధవరాలి ఇంటికి మాత్రమే దేవుడు వెళ్ళమన్నాడు. ఎందుకంటే భక్తి కలిగినటువంటి స్త్రీ అని మనం చెప్పుకోవచ్చు. దేవుడు ఒక ఇంటిని చూచాడంటే, ఆ ఇంటిలో ఉన్నటువంటి మనుషులను చూచాడంటే ఆమె ఎంత భక్తి గలదై ఉంటుందో, ఎంత దేవుని యందు ఎంత నమ్మకంగా భక్తి కలిగినటువంటి స్త్రీగా
ఉండి ఉంటుందో అందుకే దేవుడు ఆ సేవకుడిని ఆ ఇంటికి పంపించాడు, ఇంకా ఎవరింటికి పంపించలేదు. దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, దేవుడు మన కుటుంబంలో కష్టదినమును మనల్ని ఆదుకోవాలంటే దేవుణ్ణి మనము ఎప్పుడైతే మన ప్రథమ ఫలం ఇచ్చి మన ప్రతిష్టర్పణలు ఇచ్చి దేవుని గణపరుస్తామో అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది, నీకే లోటు రాదు. నీ ఆహారము విషయంలో కానీ నీ యొక్క రాబడి విషయంలో కానీ దేవుడు ఏ లోటు కూడా చేయడు. సారెపతు విధవరాలి విషయంలో దేవుడు ఏం చేశాడో దేవుడు మన జీవితంలో కూడా అదే చేస్తాడు. నీకు ఎప్పుడంటే నీవు నీ ఆస్తిలో భాగం ఇచ్చి నీ రాబడిలో ప్రథమ ఫలం ఇచ్చి ఆయనను గణపరచుము అని చెప్పి ఇక్కడ సామెతల గ్రంథకర్త తెలియచేస్తూ ఉన్నాడు. అప్పుడు నీ కోట్లలో ధాన్యమును నీ గానుగలలో ద్రాక్షారసము సమృద్ధిగా ఉంటుంది, పొర్లి పారుతుంది, సమృద్ధి వస్తుంది. నీకు ఇంటిలో ఏ లోటు అనేటువంటిది ఉండదు. దేవుని పిల్లలారా, దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. సారెపతు విధవరాల విషయంలో దేవుడు ఏం చేశాడో దైవజనుడైనటువంటి ఏలియాను తన ఇంటికి చేర్చుకున్నాడు. ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే దైవజనుడు ఇంటికి వచ్చాడో దేవుడు ఆమెను దీవించాడు. ఆమె ఇంటి బంధువులందరినీ కూడా ఆ కరువు కాలంలో పోషించాడు. దేవుని పిల్లలారా, దేవునికి మనం ఇచ్చినప్పుడు, దేవునికి మనము దేవుని సన్నిధికి మనం ఇచ్చినప్పుడు, దేవుని మందిరానికి మనం ఇచ్చినప్పుడు దేవుడు మన ఇంటిలో సమృద్ధి అనేటువంటి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సంపదలను మనం కష్టపడిన కష్టమంతా కూడా దేవుడు దాన్ని ప్రతిఫలముగా మార్చి మన లేమి నుంచి ఆయన విడిపించగల దేవుడు. ఉదయకాల సమయంలో దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది, అంతేకాదు నీ గానుగల నుండి ద్రాక్షరసము పొర్లిపారినని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. దేవుని పిల్లలారా, కష్టదినమున దేవుడిని ఆదుకోవాలంటే నీవు దేవునికి ఇచ్చి దేవుని గణపరచుము. దేవునికి మాత్రము నీవు సమయం ఇవ్వాలి, ప్రార్థించడానికి నీవు దేవునికి సమయం ఇవ్వాలి. ప్రార్థనకు సమయం ఇచ్చినప్పుడు దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఉదయకాల సమయంలో దేవునికి మనము సమయం ఇచ్చినప్పుడు, దేవునికి మనం ఇచ్చినప్పుడు దేవుడు మన కుటుంబంలో సమృద్ధిని ఇస్తాడు, అప్పులన్నీ తీరుస్తాడు, మన గృహంలో ఉన్న సమస్యలన్నింటినీ తీరుస్తాడు. సారెపతు విధవరాలను ఎలాగైతే పోషించాడో దేవుడు మన కుటుంబాన్ని కూడా కష్టదినములు వచ్చినప్పుడు దేవుడు మన కుటుంబాన్ని కూడా దేవుడు పోషిస్తాడు. ఏ లోటు రాకుండా మనకి సమృద్ధిని దేవుడు ఇస్తాడు. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు నాయన, మహోన్నతుడు ప్రభువా, సర్వశక్తి గల దేవుడవు నాని ఉదయకాల సమయంలో ప్రభువా నాయన నీ కోట్లలో ధాన్యమును నీ గానుగుల ద్రాక్షారసం పొర్లిపారునని ప్రభువా నీ వాక్యం తెలియచేస్తుంది. ఎప్పుడంటే ప్రభువా నీవు దేవునికి నీ రాబడిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి దేవుని గణపరచుము. అప్పుడు నీ కోట్లలో ధాన్యమును నీ గానుగుల ద్రాక్షరసం పొర్లిపారుతాయి అంటున్నావు ప్రభువా. అవును ప్రభువా, నీకు ఇవ్వాల్సినటువంటి ప్రభువా సమయమును ప్రభువా, నీకు ఇవ్వాల్సినటువంటి దాని విషయంలో ప్రభువా నాయన మేము ప్రభువా నాయన వెనుక తీయకుండా సహాయం దయచేయండి. ఉదయకాల సమయంలో ప్రభువా ఈ మాటలు ఎంతమంది అయితే వింటూ ఉన్నారో వారందరినీ దీవించి సమృద్ధిలోనికి నడిపించండి. వారి ప్రభువా ఆర్థిక ఇబ్బందుల నుంచి, వారి ప్రభువా సమస్యల నుంచి, వారి అనారోగ్యాల నుంచి, వారి యొక్క ఇబ్బందుల నుంచి ప్రభువా బిడ్డలను నాయన విడిపించి కృపలో నడిపించండి ప్రభువా. నాయన బిడ్డలు ప్రభువా ఏ సమస్యలతో అయితే బాధపడుతూ ఉన్నారో వారి ప్రతి సమస్య నుంచి వారిని విడిపించి ప్రభువా నీ కృపలో బిడ్డలని జ్ఞాపకం చేసుకోమని ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డని దీవించి ఆస్వాదించి నీ కృపలో నడిపించమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే.